అది గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్. 2025 ఏప్రిల్ నెల సాధారణంగా కనిపించిన ఓ రోడ్డు ప్రమాదం. కానీ అది కొద్ది రోజుల్లోనే గుజరాత్ను కుదిపేసిన హత్య కేసుగా మారింది. ఈ కేసులో బయటపడిన నిజాలు వింటుంటే పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది కేవలం హత్య కాదు, ప్రేమ పేరుతో మొదలై ద్రోహంతో ముగిసిన రియల్ లైఫ్ స్టోరీ. జామ్నగర్కు చెందిన 30 ఏళ్ల రవి ధీరజ్ లాల్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సింపుల్ ఫ్యామిలీ మ్యాన్. తల్లిదండ్రుల మాట అస్సలు జవదాటడు అనే పేరుంది. కానీ ఎప్పుడైతే రెంకల్ మగాసియాని చూశాడో అప్పుడే అతనిలో మార్పు వచ్చింది. ప్రేమించి పెద్దలను ఎదిరించాడు. రెంకల్తో పెళ్లి చేసేంత వరకు ఇంట్లో నిత్యం గొడవపడ్డాడు. ఫైనల్ గా ఇరు కుటుంబాలను ఒప్పించి 2017లో రవి రెంకల్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ కొడుకు కూడా పుట్టాడు. ఫ్యామిలీ కాస్త పెద్దగా ఉండడంతో వేరు కాపురం పెట్టాడు రవి. ఇదే తాను చేసిన అతి పెద్ద తప్పు అని అతనికి అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. రవి అద్దెకు తీసుకున్న ఇంటి పక్కనే అక్షయ్ డాంగారియా ఉండేవాడు. మొదట రవి అక్షయ్ని నార్మల్గానే పలకరించేవాడు. ఆ పరిచయంతోనే ఇంటికి కూడా వచ్చేవాడు అక్షయ్. అప్పుడే రెంకల్తో పేకల్లోతు ప్రేమలో పడిపోయాడు. రవితో బోర్ కొట్టేస్తుందో అక్షయ్ చెప్పే మత్తు మాటల ప్రభావమా కానీ రెంకల్ సైతం అక్షయ్తో మరోసారి ప్రేమలో పడింది. అయితే అక్షయ్ ఇదివరకే పెళ్ళయి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని రెంకల్తో దూరం చేసుకోవాలనుకున్నాడు. రవి ఉద్యోగం పని మీద బయటికి వెళ్తే చాలు, రెంకల్ అక్షయ్ ఇంట్లోనే తెగ కష్టపడేవారు. భర్త ఎక్కడ చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడా అని మధ్య మధ్యలో ఫోన్ చేసి తిన్నారా, ఎక్కడున్నారు, ఎప్పుడొస్తున్నారు అంటూ ఎక్కడ లేని ప్రేమ వలకబోసింది రెంకల్. అసలు విషయం తెలియక భార్యకు తనపై ఎంత ప్రేమో అని తెగ మురిసిపోయేవాడు రవి. ఇక భర్త ఇంట్లో ఉన్నా సరే చాటింగ్లోనే సగం శృంగారం చేసేసుకునేవారు. అయితే పోను పోను భార్యలో వచ్చిన మార్పును గమనించాడు రవి. కానీ తన వర్క్ టెన్షన్ వల్ల అలా అనిపిస్తుందేమో అనుకున్నాడు. కానీ అక్షయ్తో తన భార్య చేసిన టెక్స్టింగ్, ఓయోలకు వెళ్ళినప్పుడు తమ బెడ్రూమ్నే శోభన గదిలా మార్చేసి ఇద్దరు ఎంజాయ్ చేసిన ఫోటోలు రవి కంటపడ్డాయి. దీంతో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. పుట్టిన కొడుకు భవిష్యత్తు కోసమైనా ఇదంతా మానుకోవాలని చెప్పి చూశాడు రవి. కానీ రెంకల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కుటుంబంలో పంచాయతీ పెట్టేశాడు. పెద్దల జోక్యంతో రెంకల్ మారిపోతానని మాటిచ్చింది. కొడుకు కోసం భార్యతో కలిసి ఉండడానికి డిసైడ్ అయ్యాడు రవి. కానీ రెంకల్ మాత్రం అక్షయ్తో కలిసి ఉండడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంది. భర్త దగ్గరకు వెళ్ళిన కొన్ని రోజులకే మళ్ళీ గొడవ పెట్టుకుంది. ఇలా రోజు పంచాయతీలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా చేసుకునే కంటే విడాకులు ఇచ్చేయి అని రవిని ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది. రవి విడాకులు ఇస్తే అక్షయ్ని పెళ్లి చేసుకోవచ్చు అనేది రెంకల్ ప్లాన్. కానీ రవి మాత్రం కొడుకు కోసం, అతడి భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసే ఉందాం, నేను విడాకులు ఇవ్వనని క్లియర్గా భార్యకు చెప్పేశాడు. ఇది కూడా రవి చేసిన మరో తప్పు. దీంతో ప్లాన్ బిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు రెంకల్ అండ్ అక్షయ్. తాము కలిసి ఉండడానికి రవి మాత్రమే అడ్డంకిగా ఉన్నాడు కాబట్టి అతడిని చంపేస్తే తమకు ఎటువంటి అడ్డు ఉండదని అనుకున్నారు. ఎలా చంపితే మట్టి తన చేతికి అంటుకోకుండా ఉంటుందో ఇద్దరూ కలిసి తెగ ఆలోచనలు స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా రవి తన డ్రీమ్ బైక్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ని కొనుక్కున్నాడు. ఎప్పటి నుంచో కళ్ళకంటున్న బైక్ కీస్ తన చేతికి రావడంతో చిన్నపిల్లాడిలా మారిపోయాడు రవి. తన డ్రీమ్ బైక్ని తల్లిదండ్రులకు చూపిస్తానని భార్యకు చెప్పి బయలుదేరాడు. అలా 2025 ఏప్రిల్ 6న ఇంట్లో భోజనం చేసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. బైక్ చూపించాడు. వారితో కొంతసేపు టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి బయలుదేరాడు. తన డ్రీమ్ బైక్ పై అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియని రవి చాలా ఉత్సాహంగా ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా రవి జామ్నగర్ కలావడ్ హైవేలోని విజార్కి డ్యామ్ సమీపానికి వచ్చేసరికి ఓ జీప్ కంపాస్ కారు ఢీకొట్టింది. దీంతో బైక్ తో పాటు రోడ్డుపై పడ్డ రవికి తీవ్ర గాయాలయ్యాయి. తల నుంచి రక్తం ధార కట్టింది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో రవి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి గిలగల కొట్టుకుంటూ ఉన్న రవిని కారులో నుంచి చూస్తూ ఎంజాయ్ చేశాడు అక్షయ్. ఇక చనిపోయాడని డిసైడ్ అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జామ్నగర్ దగ్గర యాక్సిడెంట్ అయిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లారు. సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని అనుకున్నారు పోలీసులు. రవి జేబులో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఇంటి వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. రవి చనిపోయాడని తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు తెగ ఏడ్చేశారు. ఇక రెంకల్ అయితే ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పాపం భర్త అంటే ఎంత ప్రేమో, అతను లేకుండా ఎలా బ్రతుకుతుందో అనుకున్నారు. ఆమె ఏడుపు చూసి అందరూ జాలిపడ్డారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒక్కొక్క బంధువు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇంట్లో మిగిలింది రెంకల్, ఆమె కొడుకు, రవి తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు రెంకల్లో బాధ కంటే భయమే ఎక్కువగా కనిపించింది రవి తండ్రికి. ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పేది. దీంతో తన కొడుకు చావు వెనక కోడలే ఉందని రవి తండ్రి అనుమానించాడు. డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. విషయం చెప్పాడు.
ఇదంతా కూడా రెంకలకు తెలియదు. రంగంలోకి దిగిన పోలీసులు రవి తండ్రి అనుమానమే నిజమని తేల్చారు. రెంకల్ అక్షయ్ని అరెస్ట్ చేసి వేరువేరుగా విచారించడం మొదలుపెట్టారు. ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను, నా భర్త నేనెందుకు చంపుకుంటానంటూ మహానటి లెవెల్లో యాక్టింగ్ మొదలుపెట్టింది. అటు అక్షయ్ కూడా పెళ్ళై కొడుకున్న మహిళతో నాకేంటి సంబంధమని పోలీసులనే నిలదీశాడు. కానీ పోలీసులు వీరిద్దరి మధ్య జరిగిన చాటింగులు, ఇద్దరూ పంపించుకున్న ఫోటోలు, ఇద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు అన్నీ బయటపెట్టడంతో నిజం ఒప్పేసుకున్నారు. రవి యాక్సిడెంట్లో చనిపోతే కేసు తమ మీదకు రాదని, అలాగే ప్లాన్ చేసి చంపేద్దామని అనుకున్నారు. సరిగ్గా ఆ టైంలోనే రవి బుల్లెట్ బైక్ కొని ఇంటికి తెచ్చాడు. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి బైక్ను చూపిస్తానని భార్యకు చెప్పడంతో ఇదే సరైన సమయమని రెంకల్ అక్షయ్కు ఫోన్ చేసి ప్లాన్ చెప్పింది. అలాగే ఇక్కడే మరో కన్నింగ్ పని కూడా చేసింది. రవి వెళ్లే ముందే భోంచేస్తూ ఉండగానే అతని ఫోన్ నుంచి లైవ్ లొకేషన్ను అక్షయ్కి షేర్ చేసింది. దీంతో రవి ఎటు నుంచి వస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో అక్షయ్కి ముందే తెలిసిపోతూ ఉంది. సరిగ్గా జామ్నగర్కు బైక్ మీద వస్తున్న రవిని ఫాలో చేసి మరి ఆ స్పాట్లోనే చంపాడు. అక్కడైతే ఎవ్వరూ ఉండరని అక్షయ్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. జీప్ కంపాస్ కారుతో గుద్ది చంపేశాడు. నీ భర్త చనిపోయాడు, ఇక యాక్షన్కి రెడీగా ఉన్నట్టు డైరెక్షన్ చేశాడు. రెంకల్ కూడా రెడీ అంది. ఇది అందరూ సాధారణ యాక్సిడెంట్ అని నమ్మేయడంతో త్వరలోనే పెళ్లి చేసుకుందామని తెగ ఆశపడ్డారు రెంకల్ అక్షయ్. కానీ దొరికిపోతామన్న భయంతో రెంకల్ ఇంకా ఓవర్ యాక్షన్ చేసింది. ఆ ఓవర్ యాక్షనే ఆమెను పట్టించేసింది. మరి ఇలాంటి కిల్లర్ వైఫ్లకు ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.